కాపుల హక్కు కోసం ముద్రగడ పద్మనాభం జూలై 26న చలో అమరావతికి పిలుపునిచ్చారు. పాదయాత్రకై కిర్లంపూడిలో తన ఇంటి నుండి బయలుదేరిన ముద్రగడకు పోలీసులతో వాగ్వివాదం జరగడంతో ముద్రగడను 24 గంటలు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ముద్రగడ పిలుపుతో తరలివచ్చిన వేలాది మంది కాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కిర్లంపూడితో పాటు పక్క జిల్లాల్లో వందలాది పికెట్లు పెట్టి వేలాది మంది పోలీసులతో కాపు నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయితే హౌస్ అరెస్టు సమయం ముగిసిన వెంటనే 27వ తేదీ నాడు ఉదయం సరిగ్గా 9 గంటలకు ముద్రగడ పాదయాత్రకు ఉపక్రమించారు. పోలీసులు ఆయన్ని మళ్లీ అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగస్టు 2 వరకు ముద్రగడను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల చర్యపై ముద్రగడ ఫైర్ అయ్యారు. నేనేమైనా అంతర్జాతీయ తీవ్రవాదినా? నాపై కేసులుంటే అరెస్ట్ చేసుకోండి అన్నారు. పోలీసులు మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వం అణిచివేత ధోరణి మానుకోమని, ప్రజలు తమ పనులు చేసుకునే విధంగా సహకరించాలని, లేదంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ముద్రగడ హెచ్చరించారు. మరోవైపు కిర్లంపూడి గ్రామంలో 2000 మంది పోలీసులు మోహరించి గుర్తింపు కార్డు ఉంటేనే ఊర్లోకి అనుమతిస్తూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చుకోమన్నందుకు ఏకంగా వారం పాటు హౌస్ అరెస్ట్ చేయడంపై పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.